అమెరికా ఇరాన్ మధ్య మళ్ళీ యుద్ధం ముదురుతోంది. ఏ స్థాయిలో అంటే నిన్న 2 నౌకల పైన ఇరాన్ ఐఆర్జీసీ కార్ప్స్ భయంకరమైనటువంటి దాడికి పాల్పడ్డారు. 2 కూడా ఆయిల్ ట్యాంకర్లే. ఏ దేశానికి వెళ్తున్నాయో తెలియదు కానీ పూర్తిగా నేలమట్టమైపోయాయి, బూడిదైపోయాయి, ఆ సముద్రంలో కలిసిపోయాయి. నిన్న ఈ అటాక్ జరిగినప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైపు నుంచి రియాక్షన్ ఏంటంటే వాళ్ళేదో మేము తలుచుకుంటే కరెంట్ లేకుండా చేయగలుగుతాం, మేము తలుచుకుంటే ఇరాన్లో అక్కడ పూర్తిగా బ్రిడ్జెస్ను కుప్పగూల్చగలుగుతాం, ఇరాన్ని మొత్తం అతలాకుతలం చేయగలుగుతాం, ఇరాన్ని పూర్తిగా నాశనం చేయగలుగుతాం, మాకు చిటికలో పని, కానీ మాకు కావాల్సింది ఇప్పుడు శాంతి మాత్రమే, శాంతి పీస్ కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నాం, కాబట్టి అన్నీ మూసుకొని కూర్చున్నామని డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాట. కానీ ఇప్పుడు మళ్ళీ ఏం జరిగింది తెలుసా? అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం మరింతగా ముదిరింది. ఇరాన్పై మళ్ళీ అమెరికా విరుచుకుపడింది. నిన్న శాంతి బోధకుడే ఈరోజు మళ్ళీ దారుణంగా ఇరాన్లో మళ్ళీ అటాక్ చేయడం మొదలుపెట్టాడు. ముందుగా హోర్ముజ్లో ఉన్నటువంటి 3 కమర్షియల్ షిప్స్ పైన, వాణిజ్య నౌకల పైన ఇరాన్ దాడులు చేస్తే కొన్ని గంటల వ్యవధిలోనే ఇరాన్పై కౌంటర్ అటాక్ దిగింది అమెరికా. ఇరాన్ సైనిక స్థావరాలు, పోర్ట్లపై దాడులు చేసింది. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ తీర ప్రాంత నిఘా వ్యవస్థల్ని, అంటే బార్డర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, సెక్యూరిటీ ఫోర్సెస్ని, క్యాంప్స్ని మళ్ళీ కుప్పకూల్చింది అమెరికా. డ్రోన్స్ ప్రయోగ స్థావరాలే, డ్రోన్ రిజర్వ్ సెంటర్సే టార్గెటెడ్గా దాడులు చేసింది. కేష్, బందర్ అబ్బాస్లలో ఇప్పుడు భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని ఇరాన్ ఐఆర్జీసీ కార్ప్స్ చెప్తున్నారు. దాడులకు ముందే ఇరాన్ చమురు విక్రయాలు, అంటే ఆయిల్ ఎక్స్పోర్టింగ్ బిజినెస్ని పూర్తిగా లైసెన్స్ రద్దు చేసింది యుఎస్. హార్ముజ్లో ఇరాన్ చర్యలు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టెన్స్గా లేవు అని చెప్తోంది అమెరికా. అందుకే లైసెన్స్ని రద్దు చేశామని కూడా అమెరికా అంటోంది. అమెరికా తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇరాన్ ఆగ్రహం వెలగక్కుతోంది. దీని పర్యావసనాలకు అమెరికా కూడా బాధ్యత వహించాల్సిందే ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. నాటో కూటమి సమిట్ కోసం ట్రంప్ టర్కీలో ఉన్నారు. ఆయన టర్కీలో ఉండగానే ఈ దాడులు జరిగాయి. సో ఉల్లంఘన జరిగింది. ఏం ఉల్లంఘన? శాంతి చర్చల ఉల్లంఘన. శాంతి చర్చలు 60 రోజుల పాటుగా జరగాల్సిన 60 రోజుల పాటుగా ప్రతిరోజు ఒక్క అంశం గురించి చర్చిద్దాం. 60 రోజుల శాంతి చర్చలు పూర్తయ్యేసరికల్లా శాశ్వత పరిష్కారం, ఎప్పటికీ ఇరాన్ అమెరికా మధ్య మళ్ళీ గొడవలు ఉండకుండా ఒక శాశ్వత పరిష్కారాన్ని క్రియేట్ చేయడమే ఈ శాంతి చర్చల యొక్క ముఖ్య ఉద్దేశం. అదే మాదిరిగా చర్చలు జరుగుతూ ఉన్నాయి, చర్చలు మొదలయ్యాయి. ఈ చర్చలు జరుగుతున్న తరుణంలోనే మళ్ళీ ఇరాన్ అక్కడికి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గరకు వచ్చిన ఒక నౌకలపై అటాక్ చేయడం, అక్కడ జరిగిన తీరుతలను మొత్తం గమనించిన తర్వాత అమెరికా కూడా మళ్ళీ ఇరాన్పై అటాక్ చేయడం. గతంలోనే సుమారుగా 20 లక్షల కోట్ల రూపాయలు, 20 లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్షియల్ లాస్, ఇన్ని రకాలుగా ఇరాన్ మొత్తం అతలాకుతలం అయిపోయింది. కానీ అయినా కూడా ఇరాన్ వెనక్కి తగ్గలేదు. మేము మా ఆత్మగౌరవ పోరాటం చేస్తూ ఉన్నాం. మా దేశంలో జరిగే ఇంటర్నల్ ఇష్యూ పైన అమెరికా పెత్తనం ఏంటి? మేము ఏ దేశంతో పోరాడాలి, ఏ దేశం నుంచి మమ్మల్ని రక్షించుకోవాలని చెప్పడానికి అమెరికాకు మధ్యవర్తిత్వం ఏంటి? ఇది వాళ్ళ క్వశ్చన్ చేస్తూ అనేక రకాల లాస్ని తీసుకొచ్చుకున్నారు. 20 లక్షల కోట్లు అంటే మామూలు విషయం ఏం కాదు. 20 లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం అండ్ ఫైనాన్షియల్ లాస్, ఆర్థికపరమైనటువంటి ఆంక్షలు ఇవన్నీ కూడా తలెత్తాయి. సో ఇప్పుడిప్పుడే కొంత అమెరికా శాంతి చర్చల నేపథ్యంలో కొన్ని ఆంక్షలను ఎత్తేస్తూ రోజుకో చర్చ జరుగుతూ ఉంటే ఇరాన్ మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని తమ ఆధీనంలోకి తీసుకోవడం కోసం, కంట్రోల్లోకి తీసుకోవడం కోసం, పెత్తనాన్ని చెలాయించడం కోసం 3 నౌకలపై అటాక్ చేసింది. 3 నౌకలు కూడా స్పాట్లోనే ఎక్కడెక్కడ సముద్రం పైన అవి తేలాడుతూనే పూర్తిగా నీట మునిగిపోయాయి, బాంబ్ బ్లాస్ట్లతో, మిసైల్ బ్లాస్ట్లతో. దానికి ప్రతీకార చర్యలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే రకమైన వార్నింగ్ ఇచ్చారు. కానీ అంతకంటే ముందు నిన్న ఇరాన్ అటాక్ని డొనాల్డ్ ట్రంప్ ఎలా కన్సిడర్ చేశారో చూద్దామా. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే, మాకు కావాల్సింది పీస్, శాంతి మాత్రమే కావాలి, మేము యుద్ధం చేయాలనుకుంటే చిటికలో ఇరాన్ని అంతమొందించగలుగుతాం, కానీ మాకు కావాల్సినది కాదు, మేము కేవలం పీస్ని కోరుకుంటున్నామని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. రైట్, డొనాల్డ్ ట్రంప్ అంటున్న మాట ఏంటంటే ఆయన డైరెక్ట్గా నేను తలుచుకుంటే చిటికలోనే అన్ని అంతమొందించగలుగుతా, అన్నిటినీ అక్కడ బ్రిడ్జెస్ కుప్పగూల్చగలుగుతా, విద్యుత్ వ్యవస్థని కుప్పగూల్చగలుగుతాను, వాళ్ళ మిసైల్ సెంటర్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, కోస్టల్ ఏరియా సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళందరినీ కూడా కుప్పగూల్చగలుగుతాను. కానీ నా ఉద్దేశం అది కాదు. కేవలం నేను అక్కడ టార్గెట్ చేసి అక్కడ శాంతిని మాత్రం నెలకొల్పాలనుకుంటున్నారు, పీస్ మాత్రమే కంటిన్యూ చేయాలనుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ఒక యుఎస్ సెంట్రల్ కమాండెంట్ ట్వీట్ ఉంది, ఒకసారి హోల్ చేయండి పీసీఆర్.
US Central Command forces have begun launching a series of powerful strikes against Iran to impose heavy costs for targeting and attacking commercial shipping crude by innocent civilians in an international waterway. The US strikes are in response of Iranian attacks on 3 commercial vessels that were transiting the Strait of Hormuz. Iran's demonstrated aggression was unwarranted, dangerous and a clear violation of the ceasefire. సీజ్ఫైర్ ఉల్లంఘన జరిగింది. 3 ఇన్నోసెంట్ నౌకలపైన కమర్షియల్ నౌకలపైన ఇరాన్ అటాక్ చేయడంతో పవర్ఫుల్గా హిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని యుఎస్ సెంట్రల్ కమాండ్ అండ్ ట్వీట్ చూస్తున్నాం. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ మాటలు కూడా విందాం. Close to maybe making a deal. I don't know. We'll make either. Look, we're going to win one way or the other. We're either going to make a deal or we're going to finish the job. Okay? And it won't be tough to finish the job. I'd rather make a deal because I don't want to affect 91 million people. We can knock down their bridges in 1 hour. We can knock out their energy supply, all of those big plants that they built, big, beautiful, modern plants. They had a lot of money. They don't have any money now. We haven't given them any money. But we can knock out their electricity and power generating plants in, I would say, a small part of an afternoon. Every plant will be gone. And they know that. They know that. Close to maybe making a deal. రైట్, అమెరికాతో ఒప్పందం లేదు అని అంటే వాళ్ళ పని పడతాం, వాళ్ళ పని చూస్తాం అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. కానీ నాకు కావాల్సింది పీస్ మాత్రమే, ఇది నిన్న ఆయన స్టేట్మెంట్. కానీ ఇప్పుడు మళ్ళీ అమెరికా కూడా అదే స్థాయిలో ఇరాన్పై విరుచుకుపడుతోంది. డ్రోన్ రిజర్వ్స్ పైన, మిసైల్ ఉన్నటువంటి వేర్ హౌసెస్ పైన, క్యాంప్స్ పైన, అటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పైన, ఈ కోస్ట్ ఏరియా ఉండేటువంటి ఆ డిఫెన్స్ సిస్టమ్ పైన, ఆ రాడార్ సిస్టమ్ పైన భయంకరమైనటువంటి దాడులతో అమెరికా మళ్ళీ రెచ్చిపోయింది, ఇరాన్పై అటాక్ చేస్తోంది. ఈ 60 రోజుల చర్చలన్నీ కూడా ఇప్పుడు బుట్టదాఖలైపోయినట్టుగానే భావించాలి. 60 రోజులు చర్చిస్తాం, రోజు ఒక అంశం మీద చర్చ జరుపుతాం, శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ మాటలు మొత్తం కూడా బుట్టదాఖలైపోయినాయి. ఏమాత్రం కూడా ఉపయోగం లేకుండా అయిపోయినాయి. ఈ శాంతి చర్చలు లేవు, తోటకూర కట్ట ఏది లేదు, మళ్ళీ యుద్ధం భయంకరంగా జరుగుతోంది, ఒకరిపై ఒకరు మిసైల్ వేసుకుంటూ. కానీ ఇక్కడ మధ్యలో ఎఫెక్ట్ పడేది ఎవరికి తెలుసా? మళ్ళీ ప్రపంచ దేశాలకి. అటు అమెరికా వీళ్ళ మీద దాడి చేసినా, వీళ్ళు వాళ్ళ మీద దాడి చేసినా వీళ్ళు సిద్ధపడిపోయారు, తెగిస్తారంటారు చూసారా, తెగించారు వీళ్ళంతా. సో తెగించినప్పుడు ఎవరు నష్టపోతారు? మధ్యనటువంటి చిన్న చితక దేశాలు, ఎక్కువగా అక్కడి నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నటువంటి యాజ్ ఎ కంట్రీ లైక్ ఇండియా, చైనా, రష్యా, ఈ కంట్రీస్ అన్ని కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి. ఈ కంట్రీస్కే ఇప్పుడు ఇబ్బంది ఉంది. నాటో దేశాలు కూడా, యూరోపియన్ కంట్రీస్ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. యూరోపియన్ కంట్రీస్లో కూడా ఇటు ఆయిల్ స్కేర్సిటీ ఉంది, చాలా వరకు ఇక్కడ నుంచి వెళ్లాల్సిన ఇంపోర్ట్స్ మొత్తం కూడా అక్కడ వాళ్ళకి హోల్డ్ అయిపోయి ఉన్నాయి. దీనికి తోడు అక్కడ అనేక రకాల వాతావరణ మార్పులు, ఇప్పుడు 1-2 యూరోపియన్ నేషన్స్ మొత్తం కూడా అల్లాడిపోయి చచ్చిపోతున్నారు జనాలు అక్కడ. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క రిటర్న్ అటాక్ని మళ్ళీ ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీ కానీ, అక్కడ పెజెస్కియాన్ కానీ, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ కార్ప్స్ ఎలా ట్రీట్ చేస్తాయి? రిటేలియేట్ చేస్తాయా? రియాక్షన్ ఉంటుందా? ఇదే స్థాయిలో మళ్ళీ విరుచుకుపడతాయా? డైరెక్ట్గా అమెరికా కూడా దీనికి తాలూక పర్యావసనాల్ని, ప్రభావాన్ని ఎదుర్కోక తప్పదనే వార్నింగ్ కూడా ఇరాన్ ఇస్తోందని అంటే డైరెక్ట్ అటాక్ ఇప్పుడు అమెరికా మీద ఉండబోతోంది. అంటే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలు మరోసారి లక్ష్యం కాబోతున్నాయా? ఇప్పుడు ఈ 60 రోజుల పాటుగా శాంతి ఒప్పందానికి, శాంతి చర్చలకి ఫుల్ స్టాప్ పడినట్టేనా? డొనాల్డ్ ట్రంప్ అండ్ పెరెస్కియాన్ ఆడుతున్న డ్రామాల్లో భాగంగానే ఇప్పటికీ ఇంకా ఈ వార్ ఆఫ్ వెపన్స్, మిసైళ్ల యొక్క ఎక్స్చేంజ్ జరుగుతుంది అనుకుంటున్నారా? సో మీ అభిప్రాయం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ ఆన్ ఇరాన్, ఈ యుద్ధం మళ్ళీ ఈ స్థాయిలో పెరగడానికి, ఈ స్థాయిలో మరింతగా యుద్ధం జరగడానికి, మిసైల్ ఎక్స్చేంజ్ జరగడానికి కారణం ఎవరని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. Lord.
GBLA Global Business School. We turn the students of today into the leaders of tomorrow. Global KL Business School. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం